ఏమైందిరా? ఏంట్రా మహేంద్ర, ఏం చేస్తున్నా? ఎవడ్రా నన్ను అలా ఉన్న విడతీసింది? నాకేం తెలుసు? ఎవడ్రా నన్ను అలా ఉన్న విడతీసింది? నన్ను అడుగుతావేంట్రా? ఎవడ్రా నన్ను అలా ఉన్న విడతీసింది? నేనేరా. ఎంత ధైర్యం రా? 2 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నామని తెలుసుకోరా విడతీయడానికి? ఇది 2 సంవత్సరాలు అయితే నాది 3 సంవత్సరాలు లవ్ రా. నా ముందే ఫ్రెండ్స్ అయితే తర్వాత లవర్స్ అయితే నేను చూసి తట్టుకోలేకపోయా. అందుకే 2 years నీ లవ్ ని 2 days లో క్లోజ్ చేసి పడేసా. నాతో పెట్టుకోవద్దు, నందిని నాదే. ఏం చేసావురా విన్ని? రేయ్, వెళ్ళి బెడ్ డబ్బులు తీసుకురండి రా. మామ వాడు వచ్చేసాడు రా, చెప్పినట్టు గెలిచేశాడు. నా లవర్ తో మీటింగ్ అంటే అంత జోక్ గా ఉందరా? అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తా ఉంది. నువ్వెంత వెయిట్ చేసినా అమ్మాయి రాదు. ఎందుకురా? ఎందుకంటే నువ్వు మార్నింగ్ ఫోన్ క్లీన్ చేసేటప్పుడు నీ సిమ్ నా సిమ్ పక్క పక్కనే ఉన్నాయి. కన్ఫ్యూజన్లో నా సిమ్ ఏమో నువ్వు వేసుకున్నావు, మిగిలిన సిమ్ నాదేనని నేను వేసుకున్నాను. ఇది జరిగిన 1/2 అవర్కి నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది నీ లవర్ పంపింది. మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు, వి మీట్ సమ్ అదర్ టైం అని పంపింది. దాన్ని చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే అప్పటిదాకా వీళ్ళిద్దరితో ఐపీఎల్ బెట్టింగ్లో చాలా ఓడిపోయా. ఇప్పుడు నువ్వు నీ లవర్ని మీట్ అవ్వకుండా తీసుకొస్తానని నేను వాళ్ళతో బెట్ వేసా. జరిగింది చెప్పేచ్చు కదరా. వీళ్ళు చనిపోయారనే స్టోరీ ఎందుకు చెప్పావు? దాంట్లో నా గ్రేట్నెస్ ఏముందిరా? చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవుతుంది నా అంబిషన్ మీద నాకు నేనే టెస్ట్ పెట్టుకున్నాను. రాఘవేంద్ర మహేంద్ర ఎప్పుడూ గొడవ పడటం, మహేంద్రకి ఈ మధ్య లో బ్రేకప్ అవడం, ఇవన్నీ కలిపి నువ్వు నమ్మే విధంగా ఓ స్టోరీ క్రియేట్ చేశావు. నువ్వు డైరెక్టర్ అవుతావు లేదో తెలియదు కానీ నా దృష్టిలో డైరెక్టర్ అయిపోయావా?